మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఈ నెల 18న బిగ్ బ్రేకింగ్ న్యూస్. హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఒకటే ఊదరగొట్టేస్తున్నారు. తమిళనాడు సీఎం విజయ్ బాటలో జూనియర్ రాబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల సంఘం TV9తో మాట్లాడింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై మరోసారి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18న తారక్ రాజకీయ ప్రకటన అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ రోజు ఊరువాడ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొంటారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఊరువాడ కార్యక్రమంపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఊరువాడ కార్యక్రమానికి ఎన్టీఆర్కి అసలు సంబంధమే లేదు అని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ఎలాంటి కార్యక్రమంలోనూ పాల్గొనట్లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అసత్య ప్రచారాల్ని నమ్మొద్దని చెప్పి లేఖలో అభిమానులందరికీ సంఘం విజ్ఞప్తి చేస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి అధికారికంగా ఎలాంటి కార్యవర్గము లేదు. ఏ ప్రకటనైనా కార్యక్రమమైనా స్వయంగా ఎన్టీఆర్ఏ స్వయంగా చెబుతారు. TV9కి అభిమానుల సంఘం ఈ మేరకు స్పష్టం చేసింది. సో ఎన్టీఆర్ అభిమానులకు మీడియా మిత్రులకు వివరణ అని చెప్పి అభిమానుల సంఘం విడుదల చేసిన లెటర్ని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఒకటే వార్త బాగా వైరల్ అవుతూ వచ్చింది. ఈ నెల 18న బిగ్ బ్రేకింగ్ న్యూస్. హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు అన్నది ఆ వార్త సారాంశం. గత కొన్ని రోజులుగా ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో ఈ వార్త ఉదరగొట్టేస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పుడు ఎన్టీఆర్ అభిమాన సంఘం ఇలా ఒక లేఖ రూపంలో ఒక వివరణ కూడా ఇచ్చింది. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానం వస్తున్న నేపథ్యంలో ఇలాగా ఒక లెటర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ఆ రోజు ఊరువాడ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొంటారని చెప్పి ప్రచారం జరుగుతోంది. కానీ ఊరువాడ కార్యక్రమంపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్కి అసలు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.